తెలిసి కూడా ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న మంచి ఉద్దేశంతో బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయ వేదిక. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలైనా మాతో చెప్పుకొని కావలసిన సలహాలు పొందవచ్చు. నేటి బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ కృష్ణమాచారి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ, బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, ముఖ్యంగా బీఆర్కే న్యాయ వేదికను ఏర్పాటు చేసిన అందుకు ముఖ్యంగా ఈ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పివి కృష్ణమాచారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. సార్, ముందుగా ఈ పిత్రార్జితం ఆస్తి అంటే ఏమిటి? అసలు పిత్రార్జిత ఆస్తిలో ఎవరికి భాగం ఉంటుంది? మీరు చెప్పిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. పిత్రార్జితం, పితృలు అంటే మీకు తెలియదు కాదు, పితృడు తండ్రి యొక్క ఆర్జితం, అతను సంపాదించిన ఆస్తి. పిత్రార్జితం అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు. సో ఆ ఆస్తిలో ఎవరికి వాటా ఉంటుంది అనే విషయంలో అందరికీ తెలిసిన విషయమే. వారసులు ఎవరు, పితృలకి వారసులు ఎవరు ఉంటారంటే పిల్లలు, భార్య, పిల్లలు అందరూ కూడా వారసులు అవుతారు. అంటే ఇప్పుడు హిందూ కుటుంబాల్లో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు హక్కులు ఉంటాయా? ఎస్, ముఖ్యంగా మనకి 1956 చట్టం ప్రకారం ఆడపిల్లలకి హిందూ కుటుంబాల్లో సమాన ఆస్తి హక్కులు లేవు. పిత్రార్జితం నుంచి అటువంటి ఆస్తి హక్కులు లేవు. కానీ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985 సంవత్సరంలో ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలంటూ ఒక చట్టంలో సవరణ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1986కు ముందు వివాహం జరిగిపోయిన వారికి కాకుండా తర్వాత వివాహం జరిగిన వారికే ఈ యొక్క చట్టం వర్తించే విధంగా అప్పుడు ఆడపిల్లలకు హక్కులు సంక్రమింపడం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సవరణ ఎందుకు జరిగిందంటే, ముఖ్యంగా ఆడపిల్లలను వరకట్న వేధింపులు చేయడం, వరకట్నాల కోసం వేధించడం అనేది ఎక్కువైంది. కాబట్టి దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి ఎన్టీఆర్ గవర్నమెంటు ఈ యొక్క సవరణ చేపట్టింది. ఈ యొక్క మంచి పరిణామం ఇది. ఎప్పుడైతే ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు వస్తుందో వరకట్నాలపై ఆశపడే అవసరం ఉండదు. కాబట్టి అది సమాజం మీద చాలా ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇదే చట్టాన్ని మన కేంద్ర ప్రభుత్వం యూపీఐ గవర్నమెంట్ 2005 సంవత్సరంలో ఆడపిల్లలకు కూడా పిత్రార్జితంలో కానీ వాళ్ళ కుటుంబ ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని చెప్పి చట్టం చేయడం జరిగింది. కాబట్టి ఆడపిల్లలకు ప్రస్తుతం అయితే పిత్రార్జితంలో కానీ వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తిలో సమాన హక్కులు, మగపిల్లలతో సమానంగా హక్కులు కలిగి ఉంటారనేది స్పష్టంగా తెలిసిన విషయం.